విజయపురం అనే గ్రామంలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అలా పెరిగారు. రాముడు రాము చాలా తెలివైనవాడు. సోము ధైర్యవంతుడు. వాళ్ళ స్నేహం చాలా బలమైంది. వారు ఒకే పాఠశాలలో చదువుకునేవారు. సంతోషంలో కలిసి నవ్వేవారు. కష్టంలో ఒకరినొకరు అండగా ఉండేవారు. గ్రామంలో వాళ్ళ స్నేహం గురించి అందరూ చాలా చక్కగా మంచిగా మాట్లాడుకునేవారు. ఒకరోజు గ్రామ పెద్దలు అడవిలో నుంచి కట్టెలు తెచ్చే పని అప్పగించారు వాళ్ళిద్దరికీ. సోము రాము ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారు. అడవి లోపలికి వెళ్ళగానే వాళ్ళు తప్పిపోయారు. అడవిలో చీకటి పడిపోయింది. అక్కడే ఒక అడవి పంది గర్జించింది. సోము భయపడకుండా ముందుకు నిలబడ్డాడు. రాము చాకచక్యంగా ఒక చెట్టు మీదికి ఎక్కి చెట్టు మీద నుంచి రాళ్ళు విసిరి పందిని పారిపోయేలా చేశాడు. సోము ఏమో చెట్ల కొమ్మలు విడిచాడు. వాళ్ళు కలిసి పనిచేయడంలో ప్రమాదం తప్పింది. రాత్రి వర్షం మొదలైంది. ఇద్దరూ ఒక చిన్న గుహలో దాక్కున్నారు. రాము చలితో వణుకుతుంటే సోము తన చొక్కా తీసి అతనికి కప్పాడు. తెల్లవారేసరికి గ్రామస్తులు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అడవిలో కనుగొన్నారు. అందరూ ఆనందంతో వారిద్దరిని కౌగిలించుకున్నారు. గ్రామ పెద్దలు ఇలా అన్నారు: వీళ్లను కాపాడింది వారి స్నేహమే అని. ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలు స్నేహం విలువల గురించి అర్థం చేసుకొని వాళ్ళు కూడా స్నేహంగా నడుచుకుంటున్నారు. నీతి ఏమిటంటే నిజమైన స్నేహం కష్టాల్లో బలం అవుతుంది, తోడుగా ఉంటుంది. స్నేహం అంటే ఏ సమస్య అయినా ఎదుర్కోవాల్సిందే.